వార్షికోత్సవం చేస్తారు కదా. నేను ఏది చెప్పాలి? స్వాతంత్ర్యం అంటే కొరింథీ పత్రికలో స్వాతంత్ర్యం గురించి ఉంది. ఎలా స్వాతంత్రం వచ్చిందో ఉంది అది చెప్పాలా? లేకపోతే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ ఫరో కింద బానిసలుగా నలిగి బయటకు వచ్చారు అది చెప్పాలి? అదే ఇక న్యాయాధిపతులు అంతా విడుదలే ఉంటుంది, సిసైనా ఉంటుంది, ఇంకా చాలా చాలా అవన్నీ దేవుడి కృపలో నాకు తెలుసండి. నేను ధ్యానించాలి ప్రభా. 600 రథాలతో 20 సంవత్సరాల నుంచి బాధపడినటువంటి ఇశ్రాయేలీయులు స్థితిగా చేతుల కింద నలిగిపోయినారు, కాళ్ళ కింద త్రక్కబడి ఉన్నారు. మిద్యానీయులు 6 సంవత్సరాలు అక్కడ నలిగిపోయి ఉన్నారు అమాలేకీయుల ద్వారా, ఫిలిష్తీయుల ద్వారా. నేను ఏది ధ్యానించాలి? నాతో మాట్లాడు తండ్రి అంటే 34వ అధ్యాయం ధ్యానించన్నాడు కీర్తన. నేను ధ్యానించి వచ్చానండి. అక్కడ ఏమంటో తెలుసా అండి? 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఆ యొక్క దావీదు ఒక అబద్ధం ఆడతాడండి. ఆ అబద్ధానికి 85 మంది యాజకులు, ఏఫోదు ధరించబడినటువంటి యాజకులు చంపబడతాడండి. ఒక్క అబద్ధం ఆడతాడు. అహీమెలెకు రాజు దగ్గర అబద్ధం ఆడినందుకు సౌలు రాజు వచ్చి 85 మంది సేవకుల్ని చంపేశాడు. తొందరపడకండి అమ్మా, సేవకుల గురించి మాత్రం అసలు మాట్లాడదు. అందులో ఏఫోదు నాకు కూడా ఉందండి. ఏఫోదు టైం వచ్చినప్పుడు వేసుకుంటాను, నాకు కూడా ఉంది ఏఫోదు. ఏఫోదు ధరించుకున్న వాడు 85 మందిని యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి వారిని చంపేశాడు. అప్పుడు భయపడిపోయాడు దావీదు. అక్కడి నుంచి పారిపోయాడు. ఫిలిష్తీయుల రాజు అయినటువంటి ఆ యొక్క ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ వెర్రోడు లాగా పిచ్చోడు లాగా నటించాడు. అక్కడ ఆయన చంపేస్తాడు. ఎందుకంటే గొల్యాతును చంపింది ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క రాజుకి కుడి హస్తమైన గొల్యాతును చంపింది దావీదే. అక్కడ గుర్తుపట్టేస్తాను, నువ్వు దావీదు కదా. రాజు కుడి హస్తమైనటువంటి కుడి భుజమైనటువంటి గొల్యాతును చంపింది నువ్వే కదా. అక్కడ పట్టుకుపోతాడు చంపేయడానికి. ఇక్కడ సౌలు చంపైపోతున్నాడు, అక్కడ ఆకీషు రాజు చంపైపోతున్నాడు. పిచ్చోళ్ళది నటిస్తాడండి. ఆ చొల్లు కారుకుంటూ, చొంగ కారుకుంటూ, ఆ తర్వాత పిచ్చి గీతలు గీసుకుంటూ, చింపిరి జుట్టేసుకొని నటిస్తే ఆ రాజు పిచ్చోడు అంతా బయటకు దోరేస్తాడు. అప్పుడు రాస్తాడండి 34 దావీదు కీర్తన. దేవా, సౌలు చేతుల నుంచి నన్ను విడిపించావయ్యా, ఆ మరణం నుంచి నన్ను తప్పించావనుకుంటే మళ్ళీ ఫిలిష్తీయుల రాజు దగ్గర పట్టుకున్నాడు నన్ను, అక్కడ కూడా చంపేస్తాడు అనుకున్నాను, కానీ నన్ను విడిపించావయ్యా. దేవుడు నాతో మాట్లాడిన మాట, నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాను. అదంటే ఆగస్టు 15న దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం. అక్కడ మనుషులు కొద్దిమందే ఉండొచ్చండి, సంఖ్య కాదండి దేవుడికి కావాల్సింది. సంఖ్య కాదండి, ఆశతో ఉన్న హృదయాలు కావాలి. దేవుడు మాట్లాడాడు, నిన్ను నేను విడిపిస్తాను. ఆ ఒక్క మాట పట్టుకుని దాన్ని ఇంటికి వెళ్ళిపోయానండి. ఆ ఒక్క మాట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రే దేవుడు దాన్ని విడిపించేశాడు. నాకు కలిగిన భయాల నుంచి, నాకు కలిగిన ఆలోచనల నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. నాకున్న ధైర్యం ఏంటో తెలుసండి వాక్యం. నాకు వచ్చేది కూడా ఏంటో తెలుసండి వాక్యమే. ఇంకే టాలెంట్స్ లేవండి, నాలో ఒక్కటే వాక్యం. వాక్యం అనేటువంటి ఖడ్గం. నిన్న నేను శనివారం కదండి, నిన్న నేను కొంచెం నీరసంగా ఉంటాను. ఎందుకంటే శుక్రవారం హడావుడి, ఆదివారం హడావుడి, మధ్యలో ఒక రోజు ఉంటుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఉంటాను. అలా ఉంటూ నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. కొద్దిపాటు దిగులుతో ఉన్నాను. ప్రభా, ఈ సమస్యని ఎలా తట్టుకోను? ఒక్కదాన్ని ఎన్ని మాటలు నా మీదకి వస్తున్నాయి అన్నీ తెలుసు ప్రభా. అవి అగ్ని బాణాలు లాంటి మాటలు పొడవబడుతున్న స్థితి ఎంతగానో తట్టుకుంటాను. ఎలా ఎటు వైపు నుంచి చూస్తున్నా నా మీద బాణాలే పడుతున్నాయి ప్రభా. నా వల్ల కాదు. ఆ రోజు ఇదే కదా, మీరు వెళ్ళిపోయారు, బ్రదర్స్ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే ఉన్నారు, సునీత పద్మ. చాలా ఏడ్చానండి. వాక్యం ఏడుస్తూనే చెప్పాను, ప్రార్థన కూడా నా వల్ల కాదు, ఇక నన్ను తీసేసుకో, చావే శరణ్యం, నాకు నా వల్ల కాటలేదు, నేను చెయ్యలేదని చాలా గుండె బత్తలయ్యేలాగా ఏడ్చానండి. ఏడ్చి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. నిన్నటి నా దేవుడాక మాట్లాడాను. హల్లెలూయా. ఏంటో తెలుసా అంటే, నేను అలా తిరుగుతున్నాను, సైలెంట్గా ఉంటాను, ఎప్పుడు సైలెంట్గా ఉంటానండి. అంటే అరవనో తిట్టనో కోపడనని కాదండి, ఇంట్లో మాట్లాడండి. అది మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. కానీ ఇది మాత్రం దేవుడికి ఇచ్చేస్తాను, నా హృదయం దేవుడికి ఇచ్చేస్తాను, నా మైండ్ దేవుడికి ఇచ్చేస్తాను. అలా ప్రతి క్షణం కనిపెడుతూనే ఉంటాను. ఈ ఒక మాట, ఆడు సింహము ఓడిపోదు. హల్లెలూయా. ఆడు సింహము ఓడిపోవటం నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు దేవుడు. ఆ ఒక్క మాటేనండి నాకు ధైర్యం
వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం ఎక్కడుందని పట్టుకోవాలండి. ఎక్కడుందండి? సామెతలు రాసినటువంటి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. హల్లెలూయా. వెనక్కి తిరగడం దానికి తెలియదు అంటాడు. ఆ రకంగానే కొన్ని ఉన్నాయండి. సోనంగి కుక్క, మేకపోతు తన సైన్యంతో ముందు నడుచుచున్న రాజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడేది ఏంటో తెలుసా? ఆడు సింహము ఓడిపోవటం నాకు తెలియదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? ధైర్యంగా మరలా ముందుకు అడుగులు వేయాలి. ఆడు సింహం అంటే ఏంటో తెలుసండి. అసలు సింహం అంటే మనకు తెలుసు. సింహము అన్నది మృగరాజు. దాని గర్జన ఇంచు మించు 8 చాలా కిలోమీటర్ల వరకు గుగల కొట్టి తీసిండు. కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళిపోతుందండి. కొన్ని కిలోమీటర్ల వరకు దాని కంఠస్వరం వెళ్ళిపోతుంది. అంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయాక్రాంతులు కలుగజేస్తుంది. మనకు తెలుసు సింహం ఏంటండి? మృగరాజు. అడవిలో ప్రతి జంతువు దాని కంఠస్వరం వినగానే భయపడి పారిపోతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కంఠస్వరం విన్నప్పుడు ఆ రీతిగానే శత్రువు పారిపోతాడు, సాతానుడు పారిపోతాడు, అపవాది పారిపోతాడు. నువ్వెందుకు వాటి గురించి నువ్వు భయపడుతున్నావు? నీ కంఠస్వరం అలా ఉండాలి, నీ ప్రార్థన అలా ఉండాలి, నీ ధైర్యం అలా ఉండాలి. ఆడు సింహం ఏం చేస్తుందో తెలుసండి. అసలు సింహంలో ఒక ఆడ ఒక మగ ఉంటుంది, 2 కదండి. ఎంతవరకు లోతుగా మీకు తెలుసు? సింహంలో ఆడ మగ 2 సింహాలు ఉంటాయి. ఓకే, మగ సింహం ఎప్పుడు వేటాడదండి. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండి. వెరీ గుడ్. మగ సింహం ఎప్పుడు వేటాడదు. మగ సింహము ఎప్పుడు వేటాడదండి. ఆడ సింహం వేటాడుతుందండి. మగ సింహం ఇంట్లోనే ఉంటది, ఆ గూడు దగ్గరే ఉంటది. దాని ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, దాని ప్లేస్ లోనే ఉంటది. ఆడసింహం బయలుదేరుద్దండి ఎక్కడికి? వేటకి. ఆడసింహం బయలుదేరి వేటకెళ్ళి ఏదన్నా పొంచి చూసినప్పుడు ఏదన్నా ఒక జంతువును పట్టుకోవాలంటే అదేం చేస్తా తెలుసా? చాలా శాంతంగా, చాలా ప్రశాంతంగా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తుందండి. ఎందుకంటే ఒక్కసారి పంజా విసిరింది అనుకోండి, తిరిగి ఉండదండి. దాన్ని అదంతా లేదనుకోండి, సింహాన్ని మించినటువంటి ఆ ఫాస్ట్ ఇంకా దేనికి ఉండదు. ఆ స్పీడ్ ఎలాగైనా సరే వెళ్ళి వేటాడి దాన్ని చీల్చుకుని తీసుకొచ్చి ఇంకోటి ఏంటో తెలుసా అండి, మొదట మగసింహానికి పెడుతుందండి. హల్లెలూయా. మొదట తన భార్య గురించి ఎదురు చూస్తున్నటువంటి, నా భార్య వస్తుంది ఆహారం తెస్తుందని ఎదురు చూస్తున్న తన మగ సింహానికి, తన తోడు, తన యొక్క ఉన్నటువంటి ఆ జత సింహానికి తెచ్చి దానికి ఇస్తుందంటండి ఆహారం. అది తినగా మిగిలింది ఇది తింటదండి. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా అండి, సింహము చచ్చిందాన్ని తినదు. సింహము దేని కొరకు దేవుడు సింహం కోసం మాట్లాడాడు? రోషము కలిగిన దానిపై ఉండాలి. మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? రోషముతో ఉండాలి, ధైర్యముతో ఉండాలి, ఎవరికి భయపడినటువంటి స్థితిలో ఉండాలి. మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. సింహం దేనికైనా భయపడ్డు మనం చూస్తున్నామయ్యా? దేనికి భయపడదండి. అందుకే దాన్ని తిరుగులేదు. సింహము మృగరాజు అంటారు. హల్లెలూయా. ఆ లక్షణాలు నీలో ఉండాలి. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కదిలిపోతున్నావు? నువ్వెందుకు బెదిరిపోతున్నావు? నీ ముందు నడిచేవాడు ఎవరు? నిన్ను నడిపిస్తున్నది ఎవరు? నిన్ను పోషిస్తున్నది ఎవరు? మీకు ఒక విషయం తెలుసా అండి? మీకు ఒక విషయం తెలుసా? లోతుగా చెప్పనా? కొన్ని చెప్తే కొంచెం బాధాకరంగా ఉంటాయండి, అందుకే నేను కొంచెం చెప్పను. మన బుధవారం చెప్పబడినటువంటి వాక్య సందేశంలో దేవుడు ఏం చెప్పాడు? ఆ యొక్క సొలొమోను రాజు అంటే ఎవరు? ప్రియుడు అంటే ఎవరు? పరలోకమందున పరమ తండ్రి. ప్రియురాలు అంటే ఎవరమ్మా? షూలమితి అంటే సంఘం కదమ్మా, సంఘం. ఈ సంఘములో కొరకు ఆ ప్రియుడు ఎలా వచ్చాడు? ధవళ వర్ణుడుగా, రత్నవర్ణుడుగా, అతి కాంక్షణీయుడుగా, 10,000 అతి సుందరుడుగా, చాలా చాలా వర్ణంలో ఉంటే వచ్చాడు, ప్రేమించాడు. నా ప్రాణేశ్వరి, నా సఖి అన్నాడు. ఎందుకు? ఆ ఒక్కదాన్నే. నీకు కలిగినటువంటి కంఠహారముల చేత నన్ను ఒక దానితో వశపరుచుకుంటువి అని అన్నాడు. మిగతా 700 మంది ఏమైపోయారు? మిగతా
300 మంది ఉపపత్నులు ఏమైపోయారు, ఇంకా ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సంఘం అలాగే ఉంటుందండి, సంఘ సంఖ్య కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఏదో ఆయన అవసరము కొరకు అక్కడ ఉన్నారు, కానీ మోసపరుచుకుందే మాత్రం షులమితి మాత్రమే. పిలువబడిన వారు అనేక మంది ఉంటారండి, ఏర్పాటు చేయబడినటువంటి వారు మాత్రం కొద్ది మందే ఉంటారు. హల్లెలూయా. పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసయ్య ఎంతమందిని ఏర్పాటు చేశాడండి ఆయన? చెప్పండి అన్న, తెలుసు నీకు ఎంతమందిని? 12 మంది శిష్యులని. ఆ 12 మందిలో కూడా ఒకడు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడమ్మా? దొంగ కదమ్మా. దేవుడు అతను దొంగతనం చేస్తాడని తెలీదా? తప్పిపోతాడని తెలీదా? అమ్మేస్తాడని తెలీదా? తెలుసు. ఏదన్నా తెలుసు, కానీ ఏం చేశాడు? అవకాశం ఇస్తున్నాడు. అమ్మేస్తాడని తెలుసు, అప్పగించేస్తాడని తెలుసు, తప్పిపోతాడు అని తెలుసు, అబద్ధం ఆడతాడు అని తెలుసు, డబ్బుకి అమ్ముడు పోతాడు అని తెలుసు. మరి పేతురు ఒకనొక రోజున అబద్ధం ఆడతాడని తెలుసా లేదా? ముందే చెప్పాడు 3 సార్లు అబద్ధం ఆడతాడు. అవునా కదా? ముమారు అబద్ధం అన్నాడా లేదా? మరి వాళ్ళతో ఉన్నాడా లేదా? కారణం ఏంటో తెలుసండి, వాళ్ళు మారుతారు. ఎదురు చూశాడు. ఆ 3.5 సంవత్సరాలు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు నేను ప్రార్థించట్లేదు నాయన, నువ్వు నాకు అప్పగించబడినటువంటి ఈ కొద్ది మంది కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆయన అంత కష్టపడి భూలోకం నుంచి పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చి ఆయన సాధించింది ఏంటండి? 11 మంది. 3.5 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటండి? 11 మంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు ఆ రొట్టెలు తినడానికి వచ్చారు, లేదా ఆయన స్వస్థతలు చేసినప్పుడు ఆ స్వస్థతల కోసం కొంతమంది వచ్చారు. ఆ తర్వాత దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దెయ్యాలు బెదిరిపోయిన తర్వాత అళ్ళు వెళ్ళిపోయారు. అలాగే రకరకాల మంది ఉంటారండి, కానీ దేవుడి కొరకు నమ్మకంగా ఉంది మాత్రం కొద్ది మంది. హల్లెలూయా. ఆ కొద్ది మందిలోనే శ్రేష్టమైనటువంటి విత్తనాలు అంటే, ఆ విత్తనం పైకి రావాలి అంటే, ఆ భూమిని చీల్చుకుంటూ రావాలంటే, అడ్డు తెరలు అడ్డు పొరలు చీల్చుకుంటూ పోరాటం. అటువంటి పోరాట యోధులుగా ఇప్పుడున్న వారిని సిద్ధపరచు అంటున్నాడు దేవుడు. అందుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నానండి. నిజంగా నేను శుక్రవారం చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ప్రభువా, నేను సేవ చేయలేదు, నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళిపో, దీనికన్నా నాకు చావే శరణ్యం, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మరణించినా పర్లేదు, నేను భరించలేకపోతున్నా నీ సేవ అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసండి? టీవీగా నడుచునవి 4 కలవు, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనకకు తిరగని సింహము. హల్లెలూయా. అందులో ఆడు సింహము. నేను చెప్పడానికి చాలా రిఫరెన్స్ రాసుకొచ్చానండి, కానీ టైం సరిపోదు, టకటక ముందుకు వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆడు సింహము. ఆ యొక్క సింహము ఎంత బలమైనదంటే, ఎంత దాని గర్జనకి ఎంత మందిని బెదిరించగలదు. అది వెనక్కి వెళ్ళదంటండి. ఆహారం లేకుండా వెనక్కి వెళ్ళదు. నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. ఆ యొక్క భయముతో కూడినటువంటి మాటలు పలకటానికి వీల్లేదు. ఎవరు అంటే ఒక ఆడు సింహంలాగా లేచిన దాని. హల్లెలూయా. తర్వాత మన పరమగీతాల్లో మనం ధ్యానించినటువంటి ఒక మాట కూడా చూసాం, నల్ల పిల్ల గురించి చూసాం. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆమె ఎలా కనిపించిందండి? ఆమె ఎలా కనిపించిందండి? ఎంత అందంగా కనిపించిందండి, ఎంత సుందరవతిగా కనిపించిందండి. ఆ యొక్క సూర్యుడి మీద ఆనుకుని ఆ యొక్క చంద్రులాగా ప్రకాశిస్తూ ఆ యొక్క సంధ్యారాగం చూపట్టుతూ ఏం చూపించాలి? మన ప్రభువుని చూపించాలి. అలా నువ్వు ఉండాలమ్మా, అలా నువ్వు ప్రత్యేకించి ఉండాలి, అలా నువ్వు మారాలి, అది నేను కోరుకుంటున్నాను, నా మీద నువ్వు ఆధారపడాలి అని చెప్పి ఆనాడు దేవుడు సెలవిచ్చాడు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళిపోయిన గురించి ఆలోచన చేయాలి. కావాలంటే ప్రార్థన చేయి. వెళ్ళిపోయిన గురించి ఏడవద్దు. దేవుడు నాకు నేర్పింది అదే, ఉన్న వాళ్ళని గోధుమ గింజల్లాగా మార్చు. నా కొట్టులో వేసుకోవటానికి, నేను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, కూర్చుకోవటానికి, సమకూర్చుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే రాత్రి జరిగినటువంటి సంభాషణ ఏంటంటేనండి,
మా చర్చిలో విజయమ్మ గారు ఉన్నారు కదమ్మా, వృద్ధురాలు. ఆమె ఆ తల్లి నాకు ఫోన్ చేశారు. నీకు తెలుసా నాన్న, విజయమ్మ గారు చాలా ఏజ్డ్ పర్సన్, చాలా ముసలాము. వచ్చి ఆ పక్కనే కూర్చునేది. ఆ అరుణ్ గారి మీటింగ్స్ కూడా వచ్చేది. ఆ తల్లి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు 2-3 సార్లు చేస్తూ ఉంటుంది నెలకి. ఆ తల్లి ఫోన్ చేసింది. ఫోన్ చేయకముందు నిన్నగాక మొన్న గ్రేస్ ఫోన్ చేసింది. అంటే నేను సారీ ఏమనుకోవద్దు, నాకు వేడి చేసి గ్రేస్ ఫోన్ చేసి, అంటే నేను 21 రోజులు ఉపవాసం ప్రార్థన పెడుతున్నాను ఆన్లైన్, మీరు జాయిన్ అవుతారా? నా వల్ల కాదు, నాకంటూ ఒక టైం అంటూ ఉంది, నేను పరిగెత్తాలి, నేను చేయలేను, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే అస్సలు నేను చేయలేనమ్మా, సారీ నా తల్లి అని చెప్పాను. ఇంకా అయిపోయింది అక్కడ. రాత్రి విజయమ్మ గారు ఫోన్ చేశారు. అంటున్నారు, ఎప్పుడు నెలకి 2-3 సార్లు చేస్తుంది అమ్మ, అందరి పేరున అడుగుద్ది. అంతా అడిగిన తర్వాత, అమ్మ మరి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మన చర్చిలో ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా, సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఉంటాయి కదా, మళ్ళీ పెడుతున్నారా? మీరు పెట్టినట్లయితే నేను వస్తాను. నాకు అస్సలు గుర్తులేదండి. అమ్మా నేను అస్సలు మర్చిపోయాను, చాలా గజిబిజిగా ఉందమ్మా నా మైండ్ అంతా. నిజమా అంటే, అదేంటి అమ్మగారు మరి అప్పుడు పెట్టారు కదా, ఆ 21వ రోజునే నాకు పెన్షన్ వచ్చింది, ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు అయినట్టే నాకు కన్నాపరేషన్ అయ్యింది అని అందలేదు. నిజమే కదమ్మా. తర్వాత సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి అనుకోకుండా ఆ డేట్స్ నాకు గుర్తుండవండి, అన్ని గజిబిజిగా అయిపోతుంటాను, కొన్ని మర్చిపోతాను. మరుసటి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా దేవుడు ప్రేరేపిస్తే సెప్టెంబర్ 1 నుంచే 21 వరకు మళ్ళీ ఉపవాస ప్రార్థన పెట్టానండి. అప్పుడు దివ్య సాక్ష్యం చెప్పింది, సునీత సాక్ష్యం చెప్పింది, పద్మ సాక్ష్యం చెప్పింది, చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, నేను కూడా చెప్పాను. చాలా అద్భుతాలు జరిగాయి. దివ్య అయితే నాకు, నా పిల్లలిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి అమ్మ అని సాక్ష్యం చెప్పింది. అవన్నీ రాత్రి గుర్తుకొచ్చినాయి అండి. గ్రేస్ అడిగినప్పుడు నేను పట్టుకోలేకపోయాను. ఆ యొక్క విజయమ్మ గారు ఫోన్ చేసి, అమ్మ సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు అమ్మా మీరు ఎప్పుడు పెడతారు? ఆ 21 సాయంత్రమే కదమ్మా నాకు పెన్షన్ వచ్చింది అని. అమ్మ నీకు గుర్తుంది, దేవుడికి స్తోత్రం. నేను చాలా ఇబ్బందుల్లో, సమస్యల్లో గజిబిజి అయిపోయాను, నేను మర్చిపోయానమ్మా అన్నాను. అయితే ఇంకో మాట ఏం చెప్పిందో తెలుసా అండి పాస్టర్ గారు, నేను వైజాగ్ నుంచి వచ్చేసిన దగ్గర నుంచి దశమ భాగాలు దాచే ఉంచాను. అవి నేను వచ్చి ఇద్దామంటే నాకు అవ్వట్లేదు, నేను ఫోన్ పే చేస్తాను. ఆమె ఎలా ఉంటుంది ఎవరికన్నా తెలుసండి? లల్లి ఏడి నిద్రపోతున్నాడా? లల్లి కన్నా కొంచెం హైట్ ఉంటుందండి పాపం తల్లి, అంతే ఉంటుంది. ఇంకా బక్క పంచి ఉంటుందండి, పొల్లకి చుడితే చీర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అంత ఏజ్డ్ పర్సన్ కానీ ఆమె ఎప్పుడు కానుకలు ఇవ్వడం మాందని. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే ఇచ్చేది. అరుణ్ గారి మీటింగ్ కూడా వచ్చి అప్పుడు కూడా అంద, అమ్మ నేను దశమ భాగాలు అన్నీ దాచిపెట్టాను, ఇవి కూడా అంటే నేను అనుకున్న 500-1000 రూపాయలు ఉంటుంది అమ్మ, నాకు ఎందుకమ్మా, నువ్వే ఉంచుకో, నువ్వు ఛార్జీలు ఉంచుకోమ్మా అని మళ్ళీ అమ్మ చేతిలో పెట్టేశా. అసలు ఒప్పుకోలేదు. ఏవో చీరల జాకెట్లు ఇద్దరికి కొత్తవి మంచివి పెట్టాను, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూశానండి, కవర్ ఓపెన్ చేస్తే 5000 ఉన్నాయండి. కళ్ళము నేను తిరిగి, ప్రభా వృద్ధురాలు, విధవరాలు, ఎవ్వరూ లేదండి పోషించేవాడు, ఇంత సాధ్యమా? ఆమె ఇంత భక్త. అప్పట్లో కూడా అలాగే ఇచ్చేదండి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా. మళ్ళీ నిన్న చెప్తుంది, పాస్టర్ గారు నేను ఫోన్ పే చేస్తాను, నాకు నెంబర్ చెప్పండి. నాకు నోట మాటలు రాలేదండి. దశమ భాగం ఎంతమంది ఇస్తున్నారు ఇక్కడ చెప్పండి? ఆవిడ ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తుందండి. అంటే దశమ భాగం ఇచ్చిందనే మాత్రమే కాదమ్మా, యథార్థంగా ఉండేది. ఆమె ఆ తల్లే చర్చి తాళాలు తీసేది, ఆమె తాళాలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్నండి. ఆమె వెళ్ళిపోయింది, నేను తెప్పలు పడుతున్నానండి. ఆ తల్లి ఇక్కడే మన సందులోనే ఉండేది. కరెంట్ వాళ్ళు వచ్చిన తాళం తీసేది, చర్చ్ మెంబర్స్ వచ్చిన తాళం తీసేది, ఏదన్నా అమ్మ లైట్ ఆపమ్మంటే వేసేది, లైట్ వేయమ్మంటే చాలా హెల్ప్. అదండి నేను చెప్తున్నాను. అంత వృద్ధాప్యంలో కూడా, అమ్మ నేను మొక్కలకి నీళ్లు పోసేస్తానమ్మా, అది దేవుడు పనమ్మా, నేను చేస్తానమ్మా. అదండి షోలమితి అంటే దేవుడి కొరకు కష్టపడాలి. హల్లెలూయా. దేవుడికే సమస్త మహిమ కలుగుగాక. టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు. దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, టీవీగా నడుచుడవి 4 కలవు, అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడని, వెనకకు తిరగని సింహము. హల్లెలూయా. వెనక్కి తిరగడానికి వీల్లేదు, ఓడిపోవటానికి వీల్లేదు, అధైర్యపడడానికి వీల్లేదు.
నీ ముందు నేనున్నాను, నీకు తోడుగా నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళిపో. ఆదికాండము 49:9 యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెనో గర్జించు, ఆడు సింహము వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతనిని లేపువాడెవడో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆడు సింహం గురించి యాకోబు గారు చెప్తున్నారండి. ఎప్పుడో తెలుసండి, యాకోబు మరణ సమయంలో ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు గారు ఆ మరణ సమయంలో ఆయనకు ఉన్నటువంటి బిడ్డలందరినీ, గోత్రకర్తలందరినీ పిలిచి, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది, నీ దీవెన ఎలా ఉంటుంది అని ఒక్కొక్కరిని ఆ రోజున ఆ తండ్రి వారందరినీ ఆశీర్వదించినప్పుడు ఒక ఆశీర్వాదం ఎవరికి వచ్చిందో తెలుసని, యూదా. ఎవరండి పెద్ద కుమారుడు? ఎవరండి పెద్ద కుమారుడు? వెరీ గుడ్. చిన్న కుమారు రెండోవాడు, పెద్దోడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, బెన్యామీను, వీళ్ళందరూ మొత్తం 12 మంది. ఓకే, ఆడపిల్ల ఒకటే తీరా. ఓకే అమ్మా. 4వ వాడు అండి యూదా. ఈ 4వ వాడు, ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలుసా? ఒకరోజు దేవుడు సెలవిస్తే చెప్తారు. లేయాకి పుట్టాడు మొదటి భార్యకి. ఆ బిడ్డల సంతతి ప్రకారం దేవుడు దీవిస్తూ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు యాకోబు ఏమన్నాడు తెలుసు? యూదా, నువ్వు కొదమ సింహము లాంటి వాడు, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిరిగి వచ్చితివి. సింహము వలెనో గర్జించు, ఆడు సింహము వలెనో నీవు ఉంటావు. హల్లెలూయా. ఆడు సింహానికి తిరుగుండదండి. అది వేటకెళ్ళింది అంటే తిరుగుండదా, చీల్చుకొని వస్తుంది. నీ రోషం అలా ఉండాలి, నీ ప్రార్థన అలా ఉండాలి, నీ పట్టుదల అలా ఉండాలి, నీ పౌరుషం అలా ఉండాలి. నేను సాధించి తీరుతాను. నేను అనేక సార్లు చెప్తాను, నేను చచ్చిపోయే లోపల దేవుడు పంపింది చేసేస్తారని నాకు తెలుసు. తిరుగుండదండి. ఆ భయం మాత్రం ఉండదు. ఎప్పుడన్నా చిన్న కురుంగుదల వస్తుంది, కానీ డౌట్ మాత్రం ఏంటంటే, నేను నా టైం ముగించే లోపల దేవుడు ఏం చెప్పాడో అది చేసేస్తానో, నన్ను ఎలా బ్లెస్ చేస్తాడో అది ఆయన చేసేస్తాడు. హల్లెలూయా. అదే నా విశ్వాసం. అందుకే ఎవరు మూర్తి అన్న చాలాసార్లు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇర్మియాలాగా కష్టపడుతుంది, ఎవరు వినకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఒక్కతే ఆడపిల్ల కష్టపడుతుంది ప్రభువా అని నాకు భలే సంతోషం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడండి, నేను ఆడు సింహాన్ని. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథం అంటే 756 పేజ్ నంబర్ 3:8. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞనిచ్చి ఉన్నాడో ప్రవచింపకుండా వాడేవాడు. సింహము గర్జించను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ప్రవచింపకుండా వాడెవడు. హల్లెలూయా. ఆ ప్రవచనం, ఆ వాక్యం, ఆ ధైర్యం, ఆ రోషం, ఆ యొక్కవన్నీ దేంతో పోలుస్తున్నాడో తెలుసండి దేవుడు. ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రవక్త ఎవరితో సమానం? ఒక సేవకుడు ఎవరితో సమానం? దేవుని యొక్క సన్నిధిలో నిలిచే వ్యక్తి ఎవరితో సమానం అంటే గర్జించేటువంటి సింహముతో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. మేము లాస్ట్ ఇయర్ అనుకుంటా అండి, పోయిన సంవత్సరం మా చుట్టాలు అందరూ వచ్చారు. మేమందరం కలిసి మరి జూ పార్క్ వెళ్ళామండి. ఎన్నడూ చాలా మంది ఉంటారు నాకు తెలుసు. ఆ ఎదురుగుండానే నాకు షెల్టర్ ఉంటుంది కదా భోజనం చేయడానికి. నాకైతే మరి ఇక్కడ పాప సునీత చేస్తుందండి. అక్కడ మా చుట్టాలు వస్తే మాత్రం ఇంకా వంటలు తోమడాలు ఉతకడాలు అన్నీ నేనే. ఎందుకంటే పాప మనం మాట్లాడుకొని నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కష్టపడే మొదటి నుంచి అంత అమ్మకి సాయిపాలని. అయితే ఇక నేను ఉండి వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నాను బిస్కళ్ళలో. వీళ్ళందరూ తింటున్నారు, సరదాగా ఏమో మాట్లాడుకుంటారు. అక్కడ సింహం ఉంది, అది ఇంకా అలా పడుకునే ఉంది. వీళ్ళేమో లెగవే బాబు, ఒకసారి అరవే, నీ అరకు మేము వింటావే, అది ఇదే నేను జోకులు వేసుకున్నారు. ఉన్నట్టుండి లేచిందండి.
ఉన్నట్టుండి లేచి రాజు ఎలా తిరుగుతుందో తెలుసండి. నేనైతే ఒక కంట చూస్తా ఉన్నాను, ఒక కంట ఏదో పెడుతున్నాను. ప్రవ్వా, యోధాని ఆ యొక్క సింహంతో పోల్చానేసయ్యా, నేను అలాగే ఉండాలి ఏసయ్యా. ఒక్కసారైనా దాని గర్జన వినాలి, దాని శబ్దం నేను వినాలి ఆ లోపల అనుకుంటూ పిల్లలు కనబడుతున్నానండి. లేచిందండి, దాని అరుపు ఎలా ఉంది తెలుసండి. ఆనాటికి ఆ పిల్లలు గ్రూప్ లో కూడా పెట్టారు, మీకు గుర్తుందో లేదో. ఎంత సింహగర్జన తెలుసండి, ఎంత పెద్దగా అరుస్తుందో. అలా ఉండాలి శత్రువు దగ్గర, నువ్వు అలా ఉండాలి. వాడిని చూసి నువ్వు పారిపోతున్నానా? శత్రువు అంటే ఎవడు? నీ సమస్య, నేను భయపెట్టే సమస్య, నిన్ను కృంగదీశాను కదా, ఆ సమస్య దగ్గర నీవు అలా ఉండాలి, సింహగర్జనలా ఉండాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ పోరాటము, నీ పౌరుషము దేవుడి దగ్గర అలా ఉండాలి. మనం ఉన్నామా? ఈ రోజు నేర్చుకోబోతున్నాం. దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, వెరీ గుడ్, 5వ అధ్యాయం 29, పేజ్ నంబర్ 573, 74. ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకుని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు, విడిపింపగల వాడెవడును ఉండడు. గట్టిగా చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. హల్లెలూయా. ఈ రోజు మన ప్రార్థన, ఈ రోజు మన విశ్వాసము, ఈ రోజు మన తీర్మానము, ఈ రోజు మన ధైర్యము దేనితో దేవుడు పోలుస్తున్నాడంటే ఒక సింహ గర్జన లాగా ఉండాలి. నీ విశ్వాసమైనా, నీ ప్రార్థనైనా, నీ ధైర్యమైనా నీకు అడ్డు లేదు. ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయడం, వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకొని పోదురు. హల్లెలూయా. వేట ప్రారంభించాలండి, వేటాడాలి, వేట ప్రారంభించాలి. వేట అంటే ఏంటో తెలుసండి? నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యమే చెప్తానండి, ఇంకొక వాక్యం. యెహెజ్కేలు 701, పేజ్ నంబర్ 701, యెహెజ్కేలు 19, యెహెజ్కేలు 19. ఇది నీకే పాస్టర్ మోషే గారికి. దేవుడు నన్ను అంత ధైర్యపరిచాడండి. హల్లెలూయా. యెహెజ్కేలు 19:2, నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. హల్లెలూయా. మొండితనము ఉందండి, నాకు అంత ధైర్యము ఉంది. ఈరోజు నాకు మాత్రమే కాదండి, ఇక్కడ కూర్చున్న అందరికీ దేవుడు చెప్తున్నాడు, నీ ధైర్యం అలా ఉండాలి, నీ పట్టుదల అలా ఉండాలి, నువ్వు దేవునితో చేసే సహవాసం అలా ఉండాలి, ఆ ప్రార్థన అలా ఉండాలి, నీ కంఠస్వరం అలా ఉండాలి, నీ కంఠంలో ఒడుగు కొట్టడానికి వీల్లేదు. ఆ యొక్క సింహం వచ్చేటప్పుడు ముందు దాని గుహలో నుంచి, వెరీ గుడ్, గుహ, ఆ గుహలో నుంచి వచ్చేటప్పుడు అది ఏం చేస్తా తెలుసా అండి? ఆ వస్తున్నప్పుడు, ఆ అరణ్యంలోకి వెళుతున్నప్పుడు, ఆ యొక్క గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అరుచుకుంటా వస్తుందండి. ఆ అరుపుని ఏమంటారండి? గర్జన, సింహ గర్జన. హల్లెలూయా. సింహ గర్జన ఎందుకో తెలుసా? నేను వస్తున్నాను. ఎవరు? సింహము. ఆ యొక్క అడవికి ఎవరు? రాజు. రాజు వస్తున్నాను, నేను వస్తున్నాను. అడ్డం తప్పులే చచ్చావే, చీల్చి చెండాడుతాను, నువ్వు అడ్డం తప్పుకో. నువ్వెవరితో చెప్పాలి ఈ రోజు? ఈ మాట ఎవరితో చెప్పాలి ఈ రోజు? ఈ మాట నువ్వు నేర్చుకుని బయటకు వెళ్ళాలి. ఈ మాట నువ్వు ఎవరితో చెప్పాలంటే, నువ్వు టీవీగా నడువు. నీ నడకల మార్పు రాకూడదు, నీ కంఠంలో వణుకు రాకూడదు, నీ కళ్ళలో కన్నీరు రాకూడదు, నీ గుండెల్లో ధైర్యం నింపబడి బయటకు వెళ్ళాలి. నువ్వు ఎలా వెళ్ళాలి? గుహలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇంట్లో నుంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు, ఇంట్లో నుంచి నీ పనుల మీద వెళ్తున్నప్పుడు, లేదా నువ్వు ఇంట్లో నుంచి లేదా ఎక్కడికి వెళ్తున్నప్పుడు నీ ధైర్యం ఎలా ఉంటుంది? గర్జించుకుంటూ వెళ్ళు. ఎక్కడికి? నీ ఎదురుగుండా వచ్చిన సమస్య, నీ ఎదురుగుండా వచ్చిన శోధన, నీ ఎదురుగుండా నిలబడిన అపవాది తంత్రములు, అవన్నీ కూడా నీ గర్జన విని అవి పారిపోతాయి. హల్లెలూయా. నీ ప్రార్థన, ఆ సింహ గర్జన దేంతో పాల్చబడింది అంటే ప్రార్థన. అంత ధైర్యంతో చెయ్యమ్మ ప్రార్థన. నీకు ఎదురు లేదు నాన్న, నీకు ఓటమి లేదు. దేవుడు ఈ రోజున సంఘానికి ఇస్తున్న పిలుపది. రాని వారి గురించి ఆలోచించద్దు. అక్కడ సమయంలో కూడా ఫిల్టర్ ఉంటది, దాన్ని ఏమంటారు? వడపోత కార్యక్రమం ఉంటది.
ఉంటుందా లేదా? గింజలన్నీ ఒక దానిలో, పొట్టంతా ఒక దగ్గర. పొట్ట ఎక్కడికి వెళ్ళిపోతుందో అందరికీ తెలుసు, గింజలు మాత్రం దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ రోజు కూడా వేర్పాటు ఉంటుందా లేదా? రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, తూర్పార పట్టటము. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు శ్రేష్టమైనవి దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇదే ఇందాక చెప్తూ కూడా నేను ఆగాను. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయండి. నేను ఎందుకు ఎవరిని అడగలేదు తెలుసా? మొన్న నేను చెప్పాను కదా దర్శనంలో, నువ్వు మనుషులు వెంబడిస్తున్నావు, మనుషుల ఇష్టాలను చూసుకుని నువ్వు చేస్తున్నావు, నువ్వు నన్ను సరిగ్గా వెంబడించట్లేదు, అందుకే పలుమార్లు నువ్వు తప్పిపోతున్నావు, అందుకే పలుమార్లు నువ్వు ఓడిపోతున్నావు. చెప్పేస్తున్నానండి అది కూడా. అందుకే నువ్వు పలుమార్లు ఓడిపోతున్నావు, మనుషులకు ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు నడుస్తున్నావు, మనుషులు వెంబడిస్తున్నావు. మనుషులు వెంబడించద్దు, నువ్వు నన్నే వెంబడించు, నేనేం చెప్తానో అది చేయన్నాడండి. మొన్నటి ఒక వారం క్రితం దేవుడు నాతో మాట్లాడి ఆల్రెడీ ఒకరిద్దరికి చెప్పాను. అందుకే నేను ఎప్పటికీ ఈ నిర్ణయం బయటకు చెప్పలేదండి. దేవుడి మాటకు నేను లోబడిపోయాను. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఉపవాసం, యుద్ధం, పోరాటం ఉంటుందండి. సింహగర్జన, అదే నేను హెడ్డింగ్ పెట్టబోతున్నాను. హల్లెలూయా. సింహగర్జన. ఖచ్చితంగా మన ప్రార్థనలు మారాలి, మన తీవ్రత మారాలి, మన అభిషేకం మారాలి. దేవుడి సన్నిధిలో మనం దేవుడికి అప్పగించుకోవాలి. వాక్యం చదివి ముగించేసుకుందాం. 19:2 యెహెజ్కేలు, నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించుదాయను. అన్ని జనులు దాని సంగతి విని తన గోతులో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తులకు దాన్ని తీసుకుని పోయింది. తల్లి దాన్ని కనిపెట్టి దాని ఆశ భంగమాయినని తెలుసుకుని తన పిల్లలలో మరి యొక్క దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేశాను. ఓడిపోలేదండి. ఎక్కడన్నా నష్టము జరిగితే దానికి ఉన్న బిడ్డని మహారాష్ట్రంగా పెంచుద్దండి. దేవుడు అదే నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని కొదమ సింహాలుగా మార్చు. రోజు మీకు విషయం తెలుసా అండి? ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే చెప్పేస్తా ఉంటాను. సౌలు తప్పు చేశాడు, తప్పిపోయాడు, దేవుడు తృణీకరించేశాడు. సౌలు తీసివేయబడ్డాడు. తీసివేయబడిన తర్వాత సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు, రాత్రి లేదు పగలు లేదు కూర్చుని ఏడుస్తాడు. రాత్రి కావాలని చూడండి, సమూయేలు 1వ గ్రంథంలో ఉంటుంది. రాత్రి లేదు పగలు లేదు ఏడుస్తానే ఉంటాడు సమూయేలు. అయ్యో ప్రభా, ఆ సౌలుని అభిషేకించిన వాడు నేనే కదా. అయ్యో సౌలు ఈ రోజు క్రమం తప్పిపోయాడో, సౌలు ఈ రోజు తప్పిపోయాడో, సౌలు అభిషేకం పోగొట్టుకున్నాడో, సౌలు రాజు సరిగ్గా రాజ్య పరిపాలన చేయట్లేదు, నేనే కదా అభిషేకించింది, ఆ రోజు నేనే కదా కొమ్ముతో తైలం పోసింది, ఇంత తప్పెందుకు చేశాడో, ఇంతగా దేవుడికి వ్యతిరేకంగా ఎందుకున్నాడని కుమిలిపోయి ఏడుస్తుంటాడండి. దేవుడు వస్తాడు, సమూయేలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇంకా ప్రార్థన చేయకు, నేను వినను. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుందని, నువ్వు ప్రార్థన చేయకు వాళ్ళ గురించి, నేను వినను. వాళ్ళు నువ్వు హెచ్చరించావో వాళ్ళు సరిదిద్దుకోలేదు. డౌటా? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, సమూయేలు గ్రంథంలో ఉంటుంది. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకు, నేను వినను. వాళ్ళ టైం అయిపోయింది. రాబోయేటువంటి బిడ్డ గురించి మరొక వ్యక్తి నేను ఎంచుకున్నాను. ఆ బిడ్డ నా చిత్తమంతటిని నెరవేర్చేవాడు, నా యొక్క హృదయానుసారుడు. ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థించు, ఆ బిడ్డ కొరకు ప్రార్థించు. ఆ బిడ్డ ఎవరండి? దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ సింహముని, ఆ యొక్క పిల్లని వాళ్ళు ఎవరో శత్రువు వచ్చి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోతే తల్లి దాన్ని కనిపెట్టి దాని ఆశ భంగమాయని తెలుసుకుని తన పిల్లలలో మరి యొక్క దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇది కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుష్యులను భక్షించినదే. వారి నదులకు అవమానపరిచి వారి పట్టణం పాడు చేసిన దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడే. నలుదిక్కుల దేశం జనులందరూ దాన్ని పట్టుకొనొచ్చు పొంచియుండి ఉరియొకగా అది వారి గోతులో చిక్కెను. అప్పుడు వారి దాని ముక్కునకు కదిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజులకు తీసుకెళ్ళిపోయి అతనికి అప్పగి. దాని గర్జన ఇశ్రాయేలీల పర్వతం మీద ఎన్నటికని వినబెట్టు. ఇది వేరే వాక్యం అండి. అయితే ఇంకో చోట కూడా మంచి వాక్యం ఉంటుంది. ఈ యొక్క సింహము, ఆడు సింహము తనకున్నటువంటి బిడ్డలు ఎలా మార్చిందండి? కొదమ సింహం. కొదమ సింహం అంటే ఎవరికైనా తెలుసా?
కొదమ సింహము అంటే ఎవరికని తెలుసా? మంచి యవనంలో ఉన్నటువంటి సింహాన్ని కొదమ సింహం అంటారండి. మన దేవుడు ఏ సింహం? ఆ ఎహెస్కేల్లో ఉన్నటువంటి ఆడు సింహముని తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్యన పడుకునేది. కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొనేను. హల్లెలూయా. 5వ వచనం, తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇది కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించెను. హల్లెలూయా. సింహం ఉన్నదే మనుషుల్ని చంపుకొని తింటానికి కదండి. అది జంతువు కాబట్టి నువ్వెందుకు సిద్ధపడుతున్నావు? నువ్వు కొదమ సింహముగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల గురించి భారము కలిగి ఆ గర్జన వినిపిస్తూ నిన్ను చూసి శత్రువు వణకాలి, శత్రువుని చూసి నువ్వు వణకాలి. ఓకే, ఒక ఆడు సింహం వల్లే ఆది కాండంలో యాకోబు దీవించాడు యోధాని. అందుకే ఆ యోధాలో నుంచి ఎవరు వచ్చారండి? మన యేసయ్య వచ్చాడు. యోధా స్తుతి గోత్రపు సింహముగా ఆయన వచ్చి ఉన్నాడు. ఈ రోజు మనం ఎలా ఉండాలి? ఈ రోజున ఎలా ఉండాలి? ఒక ఆడు సింహము వలె. యెషయా గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంటుందండి. తన పిల్లలను కోల్పోయినటువంటి ఆడు సింహము ఎలా బొబ్బర పెడుతుందో నువ్వు అలా ఉండాలి.